యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి 32వ భాగంలోని స్మిత జ్యోత్స్నాజాలం అన్న శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి ముఖం నుండి ప్రసరించే చిరునవ్వు అనే వెన్నెల అతి మధురమని, అటువంటి అమృతాన్ని గురవుతున్న సాధకులు అనే చకోరాలు వివిధ జన్మలలో చంద్రుని వెన్నెల అనే ఐహిక సుఖాల పట్ల ఆసక్తి కలిగినవై వాటి వెంట పరుగులు తీస్తూ అమ్మ అనే పరతత్వానికి దూరమైన చివరకు మందస్మిత వదనైన అమ్మను చేరుకోగలవని తెలియజేశారు. ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి పలుకుల మాధుర్యం వర్ణించబడుతోంది. అమ్మ పలుకులు సరస్వతీదేవి వీణానాదం కంటే తీయగా ఉన్నాయని, మాధుర్యమును కలిగి ఉన్నాయని శంకరులు చెబుతున్నారు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైః అపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం. పదవిభాగం. విపంచా గాయంతి వివిధం అపదానం పశుపతే త్వయా ఆరబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైః మాధుర్యైః అపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. అమ్మా సరస్వతీదేవి నీ ముందు ఈశ్వరుని అనేక విజయగాథలను గానం చేస్తోంది. అప్పుడు నీవు నీ మనసులో కలిగిన సంతోషమును వ్యక్తపరిచే విధంగా తల ఊపుతూ సరస్వతీదేవి వీణానాదాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం మొదలుపెట్టావు. నీ వాక్కులు ఆమె వీణానాదం కన్నా మధురాతి మధురంగా ఉన్నాయి. అప్పుడు సరస్వతీదేవి నీ మృదువచనాల మాధుర్యానికి సిగ్గుపడి నీ వాక్కుల కంటే మధురంగా వీణను మీటలేనని, ఇక తన వీణానాదం వ్యర్థమని తలబోసి ఆ వీణను తన పమిటి చెంగు చాటున కప్పి ఉంచింది తల్లి. వివరణ. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే. లలితా సహస్రంలో నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అని వసిన్యాది వాగ్దేవతలు గానం చేశారు. అమ్మవారు కొలువుదీరియున్న సభలో సరస్వతీదేవి కచ్చేరీ గావించింది. సరస్వతీదేవి గొప్ప సంగీత విద్వాంసురాలు, వీణాగానం చేస్తుంది. కచ్చపి సరస్వతీదేవి యొక్క వీణ. స్వయం సరస్వతి విద్యలకు నిలయమైన తల్లి. ఆ వీణాతంత్రులపై తన మృదువైన చేతివేళ్లను కదిలిస్తూ మీటుతూ వీణాగానం వినిపిస్తూ ఉంటుంది. ఆ వీణ కేవలం స్వరాలనే కాదు, అక్షరాలను సైతం పలికించగలది. విశ్వావసోస్తు బృహతి తుంబురోస్తు కళావతి సా నారదస్య మహతి సరస్వత్యాస్తు కచ్చపే అని చెప్పబడింది. సరస్వతీదేవి వీణ కచ్చపి, నారదుని వీణ మహతి, విశ్వావసుని వీణ బృహతి, తుంబుర్ని వీణ కళావతి. వీరందరూ భగవంతుని కీర్తించి తరించారు. సంగీత సాహిత్యములు మేళవించిన గానం శివపరమై ఉన్నప్పుడే, భగవంతుని కీర్తించినదై ఉన్నప్పుడే ఆ గానానికి శోభ చేకూరుతుంది. సరస్వతీదేవి పశుపతి అయిన శివుని కీర్తనలు గానం చేస్తోంది. అమ్మవారికి శివకీర్తనలంటే చాలా ఇష్టం. తన పతి వైభవాన్ని కీర్తిస్తే ఆమెకు ఎనలేని ఆనందం. అమ్మవారు మహాపతివ్రత, శివశక్త్యైక్య రూపిణి. ఆ విధంగా ఇక్కడ అమ్మవారి పాతివ్రత్యాన్ని, సమయాచారాన్ని స్ఫురింపజేస్తున్నారు శంకరులు. సరస్వతి అంటే సంగీతం, సాహిత్యం. మరో విషయం ఏమిటంటే మన సంగీత సాహిత్యాలు శివమయాలు. శివ అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మను కీర్తించే కీర్తనలే కీర్తనలు, దానికి సంబంధించిన రచనలే రచనలు. ఈ విషయం తెలిసిన త్యాగరాజస్వామి రామ నీ మాటే మాట నీ పాటే పాట అని కీర్తించారు. అన్నమయ్య నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులను తింప నోపదు జిహ్వ అన్నాడు. అందుకే సరస్వతీ స్వరూపములైన సంగీత సాహిత్యములు భగవన్మయములు కావాలి. త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే. అమ్మవారు శారదారాధ్య, సరస్వతీదేవి చేత ఆరాధింపబడేది.
అమ్మ వీరగోష్ఠి ప్రియ, ప్రతి ఒక్క వీరగాథలను వినడానికి ఆసక్తి చూపుతుంది. ఆమె గానలోలుప, పరమేశ్వరునికి సంబంధించిన వీరగాథలను గానం చేస్తుంటే వింటూ ఆనందిస్తుంది. ఒకసారి అమ్మ కొలువు తీరి ఉండగా సరస్వతీదేవి తన వీణను శృతి చేసుకుని శివుని లీలలను వినిపిస్తోంది. అక్కడ ఉన్నవారంతా ఆ మధుర వీణానాదాన్ని ఆస్వాదిస్తున్నారు. అమ్మ కూడా ఆనందం పట్టలేక ముగ్ధురాలై ప్రశంసాపూర్వకంగా బాగు బాగు అంటూ తల ఊపింది. రసజ్ఞులైన వారు సంగీతాన్ని ఆనందించడమే కాదు, ఆనందించిన వెంటనే ప్రశంసిస్తారు. అమ్మవారు సరస్వతీదేవి గానానికి ముగ్ధురాలై తల ఊపి బాగుంది బాగుంది అందట. ప్రశంసాపూర్వకంగా అమ్మవారు అన్న ఆ మాటలు సరస్వతీదేవి వీణానాదం కంటే కూడా మధురంగా ఉన్నాయట. దాంతో సరస్వతీదేవి, అమ్మ నీ మాట ముందు నా వీణాగానం ఎంత అంటూ సిగ్గుపడిందట. త్వదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీకలరవాం నిజాం వీణాం వాణీం నిచుళయతి చోళేన నిభృతం. అమ్మవారి ఆ పలుకులను విన్న సరస్వతి ఆనందించిన ఆశ్చర్యపోయింది. ఒక్కసారి బిడియపడింది. సిగ్గుపడి వీణ మీద నిచుళయతి చోళేన తన పమిట కొంగును వీణపై కప్పివేసిందట. తీయని అమ్మవారి పలుకుల ముందు ఆ వీణానాదం ఓడిపోవడంతో, నా వీణానాదం కన్నా నీ పలుకులే మధురంగా ఉన్నాయి కదమ్మా అంటూ సూర్యోదయం కాగానే దీపాలార్పి వేసినట్లు వీణను వాయించుట ఆపి ఆ వీణను తన పమిట చెంగు చాటును దాచివేసింది అని ఆదిశంకర్లు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. అమ్మ పలుకులను కొనియాడిన ఆదిశంకర్లు ధన్యులు. అమ్మ యొక్క పలుకులు మధురమై మనస్సును రంజింపజేస్తాయి. వినే కొద్దీ వినాలనే ఉత్సుకతను కలగజేస్తాయి. అమ్మవారి పలుకులు అమృతపు తునకలు. అతి సున్నితమైన పువ్వుల్లోని మకరందం కూడా అమ్మ సంభాషణ మాధుర్యం ముందు తీసికట్టే. లలితా సహస్రంలో చెప్పబడిన నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అన్న నామాన్ని శంకరులు భావన చేసి మధురంగా సౌందర్యలహరిలో వర్ణించి చెప్పారు. అందుచేత నామాలను భావించాలి. భావించే వాళ్లకు భగవతి తప్పక కనిపిస్తుంది. ఈ శ్లోకం దివ్యమైన వాంగ్మాధుర్య వర్ణనా శ్లోకం. అమ్మ యొక్క పలుకుల తీయందనాన్ని తెలిపే శ్లోకాన్ని భావం చేస్తున్నాం. ఆ విధంగా అమ్మ నవ్వు, పెదవులు, పలుకులు అమృతాన్ని వర్షించాయి. అది అమ్మ అధరామృతం, అంటే అమ్మ అధరాల నుండి వెలువడిన అమృతం. ప్రధానంగా అమృతం 2 విధాలు. అవి నవ్వు, పలుకులు. ఆ అమృతాన్ని భావన చేస్తున్నాం. ఈ శ్లోకానికి యంత్రం దీర్ఘచతురస్రంతో కూడిన దీర్ఘచతురస్రం, శ్రీం బీజంతో కూడుకుంది. శ్లోకపారాయణ సకల రోగ నివారణగా చెప్తారు. ఇప్పుడు 67వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు భగవతి చుబుకాన్ని, అంటే గడ్డాన్ని వర్ణిస్తున్నారు. అమ్మ చుబుకంతో పోల్చదగిన వస్తువేదీ లేదని, అమ్మ చుబుకం మహా సౌందర్యవంతమైందని చెప్పారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశేన ఉదస్థం ముహుర్ అధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం బ్రూమః తవ చుబుకం ఔపమ్యరహితం. పదవిభాగం. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశేన ఉదస్తం ముహు అధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమః తవ చుబుకం ఔపమ్యరహితం. పర్వతరాజపుత్రి పార్వతీ, నీవు బాలగా ఉన్నప్పుడు నీ తండ్రి హిమవంతుడు నీ చుబుకమును తన కరాగ్రముతో వాత్సల్యపూరితంగా నిమిరాడు. నీ భర్త అయిన పరమశివుడు నీ గడ్డమును ప్రణయ భావనతో మాటి మాటికి పైకెత్తి స్పృశించాడు. నీ గడ్డం పట్టుకొనగల అర్హత కలిగినవాడు ఈశ్వరుడు ఒక్కడే. అది బ్రహ్మస్పర్శ. ఈశ్వరుడు తన ముఖమును నీ ముఖమనే అద్దంలో చూసుకుంటున్నాడు. అలా నీ ముఖమనే అద్దానికి నీ గడ్డము పిడికెలి వెలి ఉన్న తల్లి.
అటువంటి నీ చుబుకాన్ని వర్ణించడానికి సాటిరాగల వస్తువు మరొకటి లేనే లేదు. అది నిరుపమానము. అటువంటి నీ చుబుకమును ఎలా వర్ణించగలనమ్మా అంటున్నారు శంకరులు. వివరణ: అమ్మవారి పలుకుల మాధుర్యం సరస్వతీదేవి వీణానాదము కన్నా మాధుర్యం కలిగి ఉన్నదని చెప్పిన శంకరులు ఇప్పుడు అమ్మవారి చుబుక శోభను వర్ణించి చెప్తున్నారు. అమ్మ చుబుకం గురించి చెప్పడానికి వసిన్యాది వాగ్దేవతలకు పోలికే దొరకలేదు. ఆ కారణంగా లలితా సహస్రంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నారు. సాదృశ్యం అనగా పోలిక. పోలిక చెప్పలేనటువంటి చుబుక శోభతో ఉన్నదని వర్ణించారు. చుబుకం అంటే గడ్డం. అధరాల కింద ఉన్నటువంటి దుద్దు గడ్డంగా వ్యవహరించబడుతోంది. సాదృశ్యం లేదు కనుక చుబుకాన్ని శంకరులు ఔపమ్యరహితం అంటున్నారు. అయినా సరే అమ్మవారి చుబుక సౌందర్యమును ఇతర వస్తువులతో పోల్చడానికి కొంతమంది కవులు ప్రయత్నం చేశారు. కానీ ఆదిశంకరులు వారి ఉపమానాలను స్వీకరించలేదు, అంగీకరించలేదు. పోల్చడానికి సృష్టిలో ఇతరమైంది సరిపోదని నిర్ధారణ చేశారు. పోలిక లేనటువంటి నీ చుబుకం గురించి ఏమని చెప్పేది తల్లి అంటున్నారు శంకరులు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా. చుబుకం యొక్క శోభను తెలిపేందుకై శంకరులు రెండు భావనలు చేశారు. ఈ సందర్భంలో అమ్మవారి తండ్రి హిమవంతుని, భర్త పరమేశ్వరుణ్ణి తలుచుకున్నారు. ఆ విధంగా అమ్మవారి చుబుకం చాలా విశిష్టమైంది. అమ్మవారు బాలగా ఉండేటప్పుడు ఆ యొక్క శోభ మేనకా హిమవంతులకే తెలుసు. బాల అని నమస్కరించడమే కానీ అమ్మని ఎవరూ చూడలేదు. బాలా త్రిపుర సుందరి శోభనంతటినీ చూసినటువంటి వారు మేనా హిమవంతులు మాత్రమే. అందుకు వారికి అమ్మ పట్ల ఉండేది వాత్సల్య భావం. తుహినగిరిణ అనగా మంచుకొండ చేత, అంటే హిమవంతుని చేత కరాగ్రేణ స్పృష్టం, చేతి కొనచేత స్పర్శింపజేయబడింది ఆ చుబుకం. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండేది వాత్సల్యం, భర్తకు భార్యపై ఉండేది ప్రేమ, ప్రణయం, శిష్యులపై గురువుకు ఉండేది అనుగ్రహం, సోదరులకు అన్నపై ఉండేది భక్తి. ఇలా ప్రీతి అనేది అనేక రకాలు. ఈ సందర్భంలో అమ్మవారి చుబుకాన్ని హిమవంతుడు తండ్రిగా వత్సలతయ వాత్సల్యభావంతో పట్టుకున్నాడు. వర్ణించడానికి వీల్లేని, పోల్చుటకు వీలు కాని అందమైన అమ్మ చుబుకానికి సాటి ప్రపంచంలో మరొకటి లేనే లేదు. అమ్మవారి ముఖానికి కింద సన్నని పిడికిలి వలె అందముగా ఉన్న చుబుకాన్ని హిమవంతుడు పట్టుకుని మురిసిపోయాడు. ఆకాశాన్నే చుంబిస్తున్న ఎత్తైన శిఖరములు కలిగిన హిమవంతుడు కూడా వంగి అమ్మ గడ్డాన్ని నిమిరి బుజ్జగించాడు. గిరీశేన ఉదస్తం ముహురధరపానకులతయా. మళ్ళీ ఆ గడ్డాన్ని పట్టుకున్నవాడు పరమేశ్వరుడు. ఆయన భావం ప్రణయభావం. భర్తకు భార్యపై ఉండేది ప్రణయం. గిరీశేన ఉదస్తం, ప్రేమతో ఆ గడ్డాన్ని పరమేశ్వరుడు ఎత్తాడట. గిరీశుడు అంటే శివుడు కైలాస పర్వతంపై శయనించేవాడు. అమ్మవారి గడ్డాన్ని కిందకు జారకుండా మాటి మాటికి పైకెత్తి పట్టుకుంటున్నాడు. పరమేశ్వరుని చేత స్పృశించే యోగ్యత గలది అమ్మవారి చుబుకం. అందుచేత అది చాలా గొప్పది. కరాగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమః తవ చుబుకమౌపమ్యరహితం. ఇప్పుడు శివుడు ఆమె చుబుకాన్ని స్పృశించి మురిపిస్తున్నాడు. అది శివశక్తుల మధ్య ఏకత్వానికి, అభేద్య భావానికి అద్దం పడుతోందని శంకరుల వ్యాఖ్య. ముకురం అంటే అద్దం. అలా అమ్మవారి గడ్డాన్ని పట్టుకుని ఎత్తినప్పుడు అమ్మ ముఖం అద్దంలా తోచింది. అమ్మవారి యొక్క ముఖమనే అద్దానికి పిడిలా ఉన్నది ఆ గడ్డం అంటున్నారు. ఆ చుబుకాన్ని పట్టుకున్నది పరమేశ్వరుడు. అద్భుతమైన భావం కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. అలా పరమేశ్వరుడు ప్రేమతో పట్టుకున్న ఆ గడ్డానికి పోలిక లేదమ్మా అంటున్నారు. అలా పోలిక లేదని చెప్తూనే పోలిక చెప్పారు. అద్దం వంటి ముఖమునకు పిడివలే ఉన్నది ఆ గడ్డం అని. అందుచేత సృష్టిలో దేనితోనూ పోల్చలేని అలౌకిక అందం, సౌందర్యం అమ్మవారిది. శంకరులు అనేక సిద్ధాంతాలను వడబోసినటువంటి వారు. పరమ సిద్ధాంతమైన అద్వైతాన్ని ప్రతిపాదించిన వారు. అమ్మవారి ముఖాన్ని అద్దం అని చెప్పడంలో అమ్మ ఎవరు అన్నదానికి కాశ్మీర శైవ సిద్ధాంతంలో శివదర్పణం అన్నారు అమ్మవారిని. పరమేశ్వరుడు ఒకసారి అద్దంలో తన మొహం తాను చూసుకోవాలనుకున్నాడు. అప్పుడు అద్దంలో అమ్మవారు కనిపించిందట.
త్వమేవాహం. శివుడు అద్దంలో చూసుకుంటే అమ్మ కనబడితే అది వారిద్దరి మధ్య గల అభేదభావాన్ని తెలియజేస్తుంది. అమ్మలో ప్రతిఫలించేది శివుడే, ఆ శివుడిలో కనిపించేది అమ్మ. శివ పార్వతుల ఏకత్వాన్ని, సమయాచారాన్ని ఇంకొక్కసారి తలపింపజేస్తున్నారు ఇక్కడ. కేవలం అందం మాత్రమే కాకుండా వారిలోని అభిన్న భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు. అలా శైవ సిద్ధాంతంలో చెప్పబడిన భావాన్ని ఇక్కడ తీసుకున్నారు. లోక కళ్యాణాన్ని నిరంతరం కాంక్షించేవాడైన పరమశివుడే ఆ చుబుకాన్ని పట్టుకునేందుకు సరి అయినవాడు. ఆ అర్హత ఆయనకే ఉంది. అమ్మవారి ముఖం అద్దంలా కనిపిస్తుంది. ఆ విధంగా అమ్మవారి ముఖమనే అద్దానికి పిడివలే ఉన్నది ఆ గడ్డం. అది ఔపమ్యరహితం, దేనితోనూ పోలిక చెప్పవీలుగానిది. అమ్మవారి ఆ చుబుకాన్ని ఈశ్వరుడే పట్టుకున్నాడు. ఈశ్వరుడు పరబ్రహ్మం కనుక అది బ్రహ్మస్పర్శ. అటువంటి బ్రహ్మస్పర్శ మాటల్లో చెప్పలేంది. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఈ శ్లోకానికి యంత్రం 3 క్లీం బీజములతో కూడిన చిత్రం. శ్లోక పారాయణ వల్ల వశీకరణం సాధ్యమవుతుందని చెప్పబడుతోంది. ఇప్పుడు 68వ శ్లోకం. వాగ్భవకూటం నుండి కామరాజుకూటంలో ప్రవేశిస్తున్నాం. ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి యొక్క కంఠం వర్ణిస్తున్నారు శంకరులు. అమ్మవారి ముఖం పద్మమైతే ఆ కంఠం పద్మమును కమరిన నాళం వలె ఒప్పుతోందని అంటున్నారు. భుజాశ్లేషాన్నిత్యం పురదమయతు కంటకవతీ తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగురు బహుళజంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యథోహారలతికా. పదవిభాగం. భుజాశ్లేషాత్ నిత్యం పురదమయతు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియం ఇయం స్వతశ్వేతాకాలాగురు బహుళజంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యద్ అధహారలతికా. అమ్మవారి ముఖం పద్మము వలె ఉంది. ఆమె కంఠం కమలం యొక్క నాళమును తలపిస్తోంది. పరమశివుని ఆలింగనము చేత కంఠమునందున్న లేత రోమాంచములు కమలనాళానికి కంటకముల వలె ఉన్నాయి. అమ్మ కంఠం కింద పోసుకున్న కాలాగురు సుగంధ ద్రవ్యం నాళమునకు క్రిందనున్న బురద వలె ఒప్పుతోంది. ఆమె ధరించిన ముత్యాలహారములు తామర తూండ్లను తలపిస్తున్నాయి. వివరణ. భుజాశ్లేషాన్నిత్యం పురదమయతు కంటకవతి. అమ్మవారి ముఖాన్ని పద్మముతోనూ కంఠమును ఆ పద్మమును కిందనున్న నాళముతోనూ పోల్చారు శంకరులు. కంఠనాళానికి ఉన్న లేత రోమములు త్రిపురశాసనుడైన శంకరుని బాహుస్పర్శ చేత అమ్మవారికి రోమాంచము కలిగి వాటి మొనలు సన్నని మొనదేలి అవి తామరతోండ్లపై ఉన్న ముళ్ళవలే ఉన్నాయట. తవ గ్రీవాధత్తే ముఖ కమల నాళశ్రియం ఇయం. అమ్మవారి కంఠం ఆమె ముఖమనే పద్మానికి నాళశ్రియం తామరకాడ శోభను ధత్తే కలిగి ఉంది. ముఖ కమల నాళశ్రియం అమ్మవారి ముఖమునందు పద్మము యొక్క ధర్మము, ఆమె కంఠమునందు పద్మనాళము యొక్క శోభ ఆరోపింపబడుతున్నాయి. స్వతశ్వేతాకాలాగురు బహుళ జంబాలమలిన. అమ్మవారి ముఖం పద్మము వలె ఉంది. ఆమె కంఠం కమలనాళం వలె ఉంది. పరమశివుడు ఆమె కంఠాన్ని ఆలింగనం చేయడం వల్ల ఆమె కంఠమును కలిగిన రోమాంచములు కమలనాళానికి ఉండే కంటకముల వలె ఉన్నాయి. అమ్మ కంఠం కింద పూసుకున్న కృష్ణాగురు పద్మం కింద ఉండే బురద వలె ఉంది. అమ్మ ధరించిన ముత్యాలహారాలు తామర తూండ్ల వలె ఉన్నాయి. అమ్మవారి కంఠంపై ఉన్న లేత రోమములు తామరనాళంపై ఉన్న సన్నని ముళ్ళవలే మొనతేలి ఉన్నాయని చెప్తున్నారు. ఆ తామర కాడకు క్రింద సరస్సు అడుగున ఉన్న బురదమన్ను అంటుకొని స్వతశ్వేత సహజముగా తెల్లగా ఉన్న అడుగు భాగం నల్లగా మారిందట. అమ్మవారి కంఠం కంఠానికి పూసుకున్న కాలాగురు సుగంధ ద్రవ్యాల చేత నల్లగా ఒప్పిందట. ఆ విధంగా భూతత్వాన్ని జలతత్వాన్ని కలిగి ఉన్న స్థితికారిణిగా అమ్మను చెప్పకనే చెప్తున్నారు శంకరులు. మృణాళీలాలిత్యం వహతి యథో హారలతిక. హారలతిక అమ్మ ధరించిన ముత్యాలహారం తామర తీగవలే ప్రకాశిస్తోంది. మృణాళీలాలిత్యం వహతి అది
తామరతోడు సౌభాగ్యాన్ని తలపిస్తోంది. ఆ తీగ వంటి హారం లాలిత్యంతో మెరిసిపోతోంది, ఆశ్చర్యం కలిగిస్తోంది. అమ్మవారి కంఠాన్ని తలుచుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ కంఠానికి సంబంధించిన ఇతర విశిష్టతలను కూడా తలుచుకోవడం సంప్రదాయం. అమ్మ కంఠంపై 3 వళ్ళులు అనగా రేఖలు ఉన్నాయి. అలా 3 రేఖలు ఉండడం ఉత్తమ సాముద్రికా లక్షణంగా చెప్పబడుతోంది. కంఠము వద్ద, నడుము వద్ద, నుదుటి మీద భృకుటి ముడి వేస్తే 3 వళ్ళులు పడాలట. అలా పడితే అది సులక్షణ దేహం అని చెప్పబడుతోంది. అమ్మవారికి ఉన్న ఆ 3 రేఖలను స్మరించుకోవాలి. అయితే అమ్మవారి కంఠాన్ని వసిన్యాది వాగ్దేవతలు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అని వర్ణించారు. ఆ కంఠం వద్ద పరమేశ్వరుడు కట్టిన సూత్రం ఉంది. అమ్మ కంఠ సౌందర్యం వర్ణన చేస్తూ సమయాచారం పాటించి మాంగళ్యధారణ చేసిన శివుణ్ణి, అమ్మను ఇద్దరినీ భావన చేయడం జరుగుతోంది. అమ్మవారి కంఠానికి శివుడు కట్టిన మంగళసూత్రం, అది ప్రకాశించే ఆమె సౌభాగ్యం. ఆ మంగళసూత్రాన్ని ధ్యానిస్తే అందరికీ మంగళం కలుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే మంగళసూత్రానికి అధిదేవత అమ్మవారు గౌరీదేవి. అది ఒక ప్రత్యేకమైన విషయం. మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు గౌరీదేవి నామాలతోనే పూజ జరుగుతుంది. గౌరీదేవిని ఆవాహన చేస్తారు. మంగళ స్వభావం అమ్మ వల్ల వస్తుంది. ఆవిడే అధిదేవతగా ఉన్న మంగళసూత్రాన్ని ఆమె మెడలో ధరించింది. అది ఆ మంగళసూత్రం యొక్క వైశిష్ట్యం. ఈ సందర్భంలో పోతనగారిలా అన్నారు: మృంగిడివాడు విభుండని మృంగిడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మదినమ్మినదో. మృత్యువే అమ్మ అధీనం, శివుడు మృత్యుంజయుడు. అటువంటి దివ్యమైన మాంగళ్యం శోభిస్తున్న కంఠం అమ్మది. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం హ్రీం బీజముతో కూడి ఉంది. రాజవశ్యత శ్లోక ఫలంగా చెప్పబడుతోంది. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి.